అంటే కింగు శివ యాక్టింగ్తో పాటు ఓ చంటి లాంటి వాడు యాక్టింగ్ వస్తే ఆ కాంబినేషన్ ఎలా ఉంటుందో ప్రేక్షకులు మీరే చెప్పాలి. తప్పకుండా చైతు would have done a wonderful job. I wish him all the best. The industry, the whole Andhra Pradesh is looking forward for his entry. All the best, Chaitu. Thank you very much. అందరికీ నమస్కారం. ఎంతో ముచ్చటగా హుషారుగా ఆనందంగా జరుగుతున్న ఈ జోష్ ఆడియో ఫంక్షన్కి ఈ వేడుకలో నేను పర్సనల్గా పార్టిసిపేట్ చేయలేకపోతున్నాను. ఏదో పర్సనల్ రీజన్స్ మూలంగా నిజంగా నేను మిస్ అవుతున్నాను. కారణం నా ఫ్రెండ్ నా కుమారుడు నాగ చైతన్య నటిస్తున్న జోష్ ఫిలింకి సంబంధించిన మొట్టమొదటి వేడుక కావటం, అలాగే అభిరుచి గల నిర్మాత దిల్ రాజు ఈ చిత్ర నిర్మాత కావటం మరో కారణం. ఏ విధంగా చూసినా ఇది ఒక స్పెషల్ ఫిలిం. నాగ చైతన్యకి ఇది ఒక స్పెషల్ డే. ఇట్స్ ఎ వండర్ఫుల్ బిగినింగ్. నా కళ్ళ ముందు తిరిగిన పిల్లలు హీరోలు అవుతున్నారంటే తమాషాగా ఉంది, అలాగే థ్రిల్లింగ్గానే ఉంది. ఈ థ్రిల్ కోర్టు సంపాదిస్తే రాదు, యోగ్యులైన కొడుకుల్ని కంటేనే వస్తుంది. ఆ జోష్ ఏమిటో ఎంజాయ్ చేస్తున్న నాకు తెలుసు. అందుకే అంటున్నాను, నాగ చైతన్య అక్కినేని ఫ్యామిలీకి లభించిన డబుల్ ధమాకా. నట సామ్రాట్ మనవడుగా, యువ సామ్రాట్ తనయుడుగా నాగ చైతన్య నట యువ సామ్రాట్గా పేరు తెచ్చుకుంటాడు, పేరు తీసుకొస్తాడంటే ఎలాంటి సందేహం లేదు. నో డౌట్, నాగ చైతన్య యు విల్ రాక్. నాన్నగారికి ఒక చిన్న కోరిక, నేనుండగా చైతన్యని హీరోగా చూడాలి అని నాతో అన్నారు. ఆయన ఉండగా ఏంటి, చైతన్య 100వ సినిమాకు కూడా ఆయన చూస్తారు. అలాగే రామానాయుడు గారు 130 సినిమాలు తీశారు ఇప్పటి వరకు. ఆయన ఇంకా చైతన్యతో చాలా సినిమాలు తీయాలి, కానీ 200వ సినిమా నాగ చైతన్య తీసి ప్రేమ్ నగర్ అంత హిట్ చేయాలి. దిల్ రాజు గారికి, వాళ్ళ యూనిట్కి నేను చాలా థ్యాంక్స్ చెప్పుకోవాలి. నాగ చైతన్యతో నేనే సినిమా తీద్దాం అనుకున్నాను, కానీ మా అదృష్టవశాత్తు ఆయన వచ్చారు అండ్ చైతన్యని వాళ్ళ తమ్ముళ్ళలాగా చూసుకున్నారు. అండ్ నాకు తెలుసు, రోజు వచ్చి చైతన్య చాలా హ్యాపీగా ఇంటికి వచ్చేవాడు. మళ్ళీ వర్క్ ఎప్పుడు వెళ్ళాలి, మళ్ళీ షూటింగ్కి ఎప్పుడు వెళ్ళాలని చెప్తూ ఉండేవాడు. షూటింగ్ పెట్టలేదంటే నాన్న షూటింగ్ లేదనేవాడు. సో దిల్ రాజు గారు ఆ ఎంకరేజ్మెంట్కి వాటికి చాలా చాలా థ్యాంక్స్. అండ్ వాసు, గోల్డ్ రాజు, వాసు అలాగే చైతన్య ఒక తమ్ముళ్ళలాగా చూసుకుని చాలా పేషెంట్గా వాడితో చాలా చాలా బాగా చేయించుకున్నావు. నేను ఫస్ట్ హాఫ్ చూశాను, చాలా బాగుంది. నాగ చైతన్య మమ్మల్ని దాటి తన తాతగారిని చేరుకుని అంతెత్తుకెక్కి ఇంకా పైకి వెళ్ళాలని నా బిడ్డను నేను ఆశిస్తున్నాను. ఇదే జోష్తో నాగ చైతన్యని అలాగే తీసుకెళ్ళండి మీ భుజాల మీద. మీకే అప్పచెప్పేస్తున్నాను.